దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి వారికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట దేవుడు మనతో మాట్లాడబోతున్న చక్కని మాట ఏమని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానంటే, లోకంలో అనేక మంది కలిగినటువంటి బాధలలో, శ్రమలలో బాధపడుతూ దేవుని వైపు చూడలేకున్నటువంటి వారిని బట్టి దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తూ మొర్రపెడుతున్నటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా తోడై ఉంటాడు, సహాయం చేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలిసిన చక్కని మాట 119వ కీర్తన 50వ వచనంలో భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని మాట్లాడుతూ వచ్చాడు. వాక్యము ఏం చేస్తుందంటే బాధలలో నెమ్మదిని కలుగు చేస్తుంది. దేవుని బిడలారా, గమనించండి, ఎన్నో రకరకాల బాధలు, ఎన్నో రకరకాల సమస్యలతో ఈ ఉదయకాల సమయంలో బాధపడుతున్నటువంటి వారికి దేవుని పేరిట మనవి చేస్తున్నాను. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థిస్తూ వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండగా వాక్యమైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా నీ బాధలలో నెమ్మది కలిగించటానికి, నీ బాధలో నిన్ను ఆదరించటానికి, నీ బాధలో నిన్ను ఓదార్చటానికి నా దేవుడు వాక్యమై వస్తున్నాడు. వాక్యాన్ని చదువుతావా? నువ్వు ఏ సమస్యలో ఉన్నావు? ఒకవేళ అప్పులే ఒక సమస్యగా ఉండి బాధపడుతున్నావా? బైబిల్లో ఒక ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది, అనగా దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెడితే దైవజనుడు ఆమె అప్పుల బాధ నుంచి విడిపిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి సమస్యలు నీకు ఎన్నో ఉండి బాధపడుతూ వస్తున్నావా? ఒకవేళ ఇంకా నువ్వు ఉన్నటువంటి స్థితిని బట్టి కొంతమంది అంటున్నారు, అయ్యా కడుపు నిండా మేము బిడ్డలను కన్నాం, కానీ మా బిడ్డలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము వృద్ధాప్యంలో ఉన్నాం, మాకు సహాయం ఏమి లేదు, మాకు ముద్ద అన్నం పెట్టేవారు లేరు అని బాధపడుతున్నావా? నా యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీ బాధలో నిన్ను ఆదరించే దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేనంటాను, ఈ ఉదయకాల సమయంలో భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, ఆయన 132వ కీర్తనలో మొదటి మాటలు ఏమంటాడు తెలుసా? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకము చేసుకునుము అని మాట్లాడుతూ వచ్చాడు. దేవా, ఒక్కసారి నా బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఏం చెబుతున్నట్టు దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి బాధలలో, మనకున్నటువంటి సమస్యల్లో, శ్రమల్లో మనుషులు ఎవరూ కూడా మనల్ని ఆదరించలేరు, కానీ ఓదార్చలేరు, కానీ సహాయం చేయరు, కానీ దేవుడే బాధలలో నెమ్మది కలిగిస్తాడు, సహాయం చేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్పన, యోబు గారికి ఎవరు కూడా, స్నేహితులు కూడా వచ్చి గాయపరిచే మాటలు మాట్లాడారు, కానీ సహాయం చేయలేదు. బాధపడుతున్నావా? ఖచ్చితంగా నీ సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడు, సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ, బైబిల్లో చక్కని మాట. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? 91వ కీర్తనలో 15వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఇదిగో దేవుడు అంటున్నాడు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చి తిని, శ్రమలో నేను అతనికి తోడయుండుదును అని దేవుడే మాట్లాడుతూ వచ్చాడు కదా. శ్రమలో దేవునికి మొర్ర పెట్టగా, బాధలో దేవునికి మనవి చేయగా దేవుడు ఆలకించాడు, ఉత్తరమిచ్చాడు. శ్రమలలో తోడై
ఏం చేస్తూ వచ్చాడంటే నడిపిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో అందుకే నా దేవుని దగ్గరికి నిన్ను రమ్మని కోరుకుంటున్నాను, నిన్ను రమ్మని తెలియపరుస్తున్నాను. దేవుడు నీ బాధలలో నెమ్మదిని కలిగిస్తాడు. ఒక మాట చెప్పన మరట ఇలాగే ఓసారి జరిగిన సంగతి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక తండ్రి తన కుమారుడు అపాయకరమైన స్థితిలో హాస్పిటల్కి తీసుకుని వెళితే ఆ డాక్టర్ గారట ఉన్నపాటున వచ్చి అతనికి చేయవలసినటువంటి ఆపరేషన్ చేసి వెంటనే ఆ డాక్టర్ గారు వెళ్ళిపోతూ ఉంటే బయట కూర్చున్న తండ్రి అంటున్నాడంట, మా అబ్బాయికి ఏం జరిగింది డాక్టర్, ఎలా ఉంది అతని పరిస్థితి, మందులు ఏం వాడాలి అని మాట్లాడుతూ ఉంటే లోపల నర్సులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు నాకు సమయం లేదు వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతే ఈ తండ్రి అనుకున్నాడంట, నేను నా కొడుకు ఎంత అపాయకరమైనటువంటి స్థితిలో నేను అడుగుతూ ఉంటే ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడే అని చెప్పేసి నర్సుని పిలిచి అన్నాడంట, ఏంటమ్మా ఆయనేం డాక్టరు పట్టించుకోకుండా అడుగుతూ ఉంటే జవాబు లేకుండా వెళ్ళిపోతున్నాడు అంటే అప్పుడు ఆ నర్స్ చెప్పిందంట, అయ్యా ఆయన కొడుకు చనిపోయి ఇంకా ఇంట్లో మంచం మీద పరుండి పెట్టున్నాడు, నీ కుమారుడు మరణాపాయపు స్థితిలో ఉన్నాడని, ఆయన కొడుకులాగా నీ కొడుకు కూడా చనిపోయి బాధపడకూడదని చెప్పి ఆయన ఉన్నపాటున వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళిపోతున్నారయ్యా అని చెప్పి జవాబు చెప్పిందంట నర్సు. అయితే ఆ తండ్రి అది తెలుసుకున్నటువంటి ఆ తండ్రి, అయ్యో నేను ఆయన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నానే అని మాట్లాడుతూ వచ్చాడంట. అయితే ఈ మాటను బట్టి మీకేం చెబుతున్నాను తెలుసా, ఈ లోక సంబంధమైనటువంటి ఒక డాక్టరే అంతా ఆ తండ్రి నాకులాగా తన కొడుకును పోగొట్టుకుని బాధపడకూడదని చెప్పేసి వచ్చి ఆపరేషన్ చేసి బ్రతికించాడే, అతనికి బాధలో నెమ్మది కలిగించాడే ఈ లోకపు తండ్రి. కానీ మన పరలోకపు తండ్రి అంతకంటే గొప్పవాడు కదా. కాబట్టి ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతుంటే, నువ్వు ప్రార్థిస్తుంటే ఖచ్చితంగా నీ బాధలలో నా దేవుడు నెమ్మది కలిగించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యుడా వందనాలు. ఈ మాటలు ప్రభువా వింటున్న బిడ్డలకు నైనా సహాయం దయచేయండి. ఎవరు ఏ స్థితిలో బాధపడుతూ దుఃఖపడుతూ నీ మాటలు వింటున్నారో అటు వారికి ఆదరణ మీరు కలిగించండి. బాధలలో నెమ్మది కలిగిస్తున్నామని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.